అండి అందరికీ. ఇప్పుడు మీరు చూస్తున్న ద ఫోటోగ్రఫీ స్టూడియో యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు మనం మాట్లాడుకునే టాపిక్ వచ్చేసి కెనాన్ EF-72 300 నానో వ్యూసం లెన్స్. ఈ లెన్స్ గురించి ఆల్రెడీ ప్రోస్ గురించి, దీని రివ్యూ గురించి ఆల్రెడీ చెప్పాను. ఇప్పుడు కాన్స్ గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు ఇంకా F4 నుంచి 5.6 అంటే అపర్చర్ అనేది కొంచెం పెద్దగా అంటే పెద్ద నెంబర్ కాబట్టి కొంచెం లో లైట్ అంటే చీకట్లో తీసుకున్నప్పుడు కొంచెం ఫోకస్ అనేది స్లోగా ఉంటుంది. F1.8 2.8 అపర్చర్తో పోలిస్తే ఇది లో లైట్ పర్ఫార్మెన్స్ చాలా తక్కువగా ఉంటుంది. F4 5.6 లెన్స్ కాబట్టి ఈ లెన్స్కి లెన్స్ వుడ్ దొరకడం చాలా కష్టంగా ఉంది. ఎందుకంటే చాలా షాప్స్లో ట్రై చేశాను, ఆన్లైన్లో చూశాను, ఆఫ్లైన్లో చూసాను. ఆన్లైన్లో ఉంది కానీ ప్రైస్ మరీ ఎక్కువగా ఉంది, 3000 దాకా ఉంది. అంత ప్రైస్ పెట్టి వుడ్ కొనుక్కోవడం అనవసరం. ఈ లెన్స్లో ఓన్లీ లో లైట్ పర్ఫార్మెన్స్ ఒకటే తక్కువ, అదొక్కటే నాకు డ్రాబ్యాక్ అనిపించింది. లెన్స్ ఇమేజ్ క్వాలిటీ కానీ వీడియో క్వాలిటీ కానీ చించింది. అంటే నేను 44,000 పెట్టి కొన్నాను. ఇప్పుడు 2025లో ఈ లెన్స్ అయితే ఆఫ్లైన్ అయితే కొంచెం కష్టమే దొరకటం, ఆన్లైన్లో కూడా కొంచెం కష్టంగానే దొరకటం. ఎందుకంటే ఇది కొంచెం పాత మోడలే, ఎందుకంటే డిఎస్ఎల్ఆర్ స్కామ్స్కి వచ్చే లెన్స్ ఇవి. ఇప్పుడు ఈ లెన్స్ ఇమేజ్ క్వాలిటీ చెక్ చేద్దాం. ఇప్పుడు రికార్డ్ చేస్తున్న వచ్చి వేరే లెన్స్. ఇప్పుడు ఈ లెన్స్ పెట్టి మీకు ఇమేజ్ క్వాలిటీ వీడియో క్వాలిటీ ఎలా వస్తుందో చూపిస్తాను చూడండి. ఇందాక రికార్డ్ చేసింది ఈ లెన్స్తో. ఇది వచ్చేసి కెనాన్ EFS 55-250 లెన్స్. ఇప్పుడు రికార్డ్ చేస్తుంది కెనాన్ EF-70 300 నానో వ్యూసం మార్క్ 2 ఈ లెన్స్తో రికార్డ్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ వీడియో క్వాలిటీ చూడండి ఎంత బాగుంది. ఇందాక ఇప్పటికి చాలా డిఫరెన్స్ ఉంది. ఇందాక ఇంత బుకే ఎఫెక్ట్ లేదు, ఇప్పుడు బుకే ఎఫెక్ట్ కూడా కొంచెం ఎక్కువ వస్తుంది చూడండి. ఇప్పుడు ఇందాక లెన్స్ కానీ ఈ లెన్స్ కొంచెం క్వాలిటీ ఎక్కువ వస్తుంది. ఈ లెన్స్ ఎవరికి సెట్ అవుతుంది దాని గురించి మాట్లాడుకుంది. ఇప్పుడు ఇది వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీకి, స్పోర్ట్స్ ఫోటోగ్రఫీకి, పోర్ట్రేట్ ఫోటోగ్రఫీకి, నార్మల్ జనరల్ యూజ్కి అన్ని విధాలుగా చాలా బాగుంటుంది. అంటే బిగినర్ ఫోటోగ్రఫీ, సెమీ ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్ దాకా అందరికీ యూజ్ అవుతుంది ఈ లెన్స్. కెనాన్ మిర్రర్లెస్ కెమెరాస్కి ఇప్పుడు నేను చెప్పి లెన్స్ EF మౌంట్ లెన్స్ కదా, ఇది EF మౌంట్ అడాప్టర్ ఉంటుంది. అడాప్టర్ సపరేట్ 10,000 పెట్టి పర్చేజ్ చేసుకొని కొనుక్కొని ఈ లెన్స్ యాడ్ చేసుకుని వాడుకోవచ్చు ఏ మిర్రర్లెస్ కెమెరాస్కైనా కెనాన్ కంపెనీలో. మీకు ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలంటే ద ఫోటోగ్రఫీ స్టూడియో యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. నేను పెట్టిన వీడియో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. లైక్ చేయడం మర్చిపోవద్దు, ఎందుకంటే లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకెక్కువ మందికి రీచ్ అవుతుంది. ఈ కంటెంట్ చాలా మందికి యూజ్ అవుతుంది, అందుకే లైక్ చేయడం మర్చిపోవద్దు. ఇలాంటి కంటెంట్ ఇంకా ఎక్కువ చేస్తాను. అప్పుడు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, అందరికీ రీప్లై ఇస్తాను.